హాయ్ హలో గాయ్స్, మేమైతే రేపల్లో వచ్చేసాం. వెల్కమ్ టు యువకింగ్ ఛానల్. మేము ఇప్పుడు 180 రూపాయల షాప్లోకి వెళ్ళి అక్కడ లేటెస్ట్ కలెక్షన్ వచ్చినాయి అంట. సో మేము చూడడానికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా చూడండి, మీకు నచ్చితే మీరు ఇక్కడ ఒకవేళ దగ్గర అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. సంక్రాంతి కాబట్టి స్పెషల్ మామూలుగా కాదు, ఓ రేంజ్లో ఉన్నాయి అక్కడ మా వైపే. రేపల్లి ఒక 180 అయితే 180 షాపులు ఉన్నాయి. 180కే వస్తాయి ఇక్కడ. 180కే సేమ్ కలెక్షన్స్ మీరు వేరే షాప్లో చూడాలంటే చాలా రేట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు అవుతుంది ఒక డ్రెస్. కానీ ఇక్కడ చూసి మీకు నార్మల్ షాప్స్ ఉన్నాయి కదా, సేమ్ మీకు ఇదే టాప్స్ నేను మీకు 180 రూపాయల షాప్లో చూపిస్తాను. ఇక్కడైతే 1000 రూపాయలు అని చెప్తారు. అది న్యూ కాటన్ బజార్ అని ఉంటుంది. కానీ అదంత ఐడియా ఉంటుంది. కానీ 180 రూపాయల షాప్ అంటే ఎవరికైనా తెలిసిపోయింది. అక్కడ మీరు ఆ కలెక్షన్స్ కానీ మోడల్స్ కానీ చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే వర్క్ అంటారు లేదా? నాకైతే ఆ ప్రైస్ కి వర్త్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే తీసుకునేది మేమే కాబట్టి. అది కూడా చూసారా, అదే నిజంగా భలే ఉన్నాయా ఫ్రెండ్స్. సౌమ్య చెబితే నేను ఏంటో అనుకున్నాను, కానీ నిజానికి ఈ సంక్రాంతి ఆఫర్ ఏంటో తెలియదు, కానీ 180 రూపీస్కి ఏ డ్రెస్ అయినా సరే అని పెట్టారు. సరే ఎలా ఉండిద్దా ఏంటా అని విజిట్ చేద్దామని వెళ్ళాము. సరే అంటే అందరికీ దొరుకుతాయా లేదా ఓన్లీ పిల్లల వరకేనా అని అడిగితే లేదండి, అందరికీ దొరుకుతాయి అని చెప్పారు దానిలో. సరే మేము ఏం చేసామంటే ఇద్దరం కలిసి సరే ఎట్లాగో వెళ్తున్నాం కదా, కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి మేము ఏం చేసామంటే రేపల్లిలో బీ న్యూ అంటే సంగీత మొబైల్స్ కింద కొత్తగా పెట్టారనమాట. అంటే ఈ సంక్రాంతి ఆఫర్ అంట. ఈ సంక్రాంతి ఆఫర్ వలన 180 రూపీసే ఓన్లీ పెట్టారనమాట. 180 రూపాయలు మాత్రమే ఏ డ్రెస్ అయినా సరే, అంటే జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఎవరికైనా సరే 180 రూపీసే అని పెట్టారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే 180 రూపీస్కి నిజంగా వచ్చిద్దా అని నేను అనుకున్నాను. కానీ ఈ సంక్రాంతి ఇది ఈ రోజు వరకేనండి ఈ ఆఫర్. ఈ సంక్రాంతి పండగ అయిపోయేలోపు ఈ ఆఫర్ ఉండిద్ది, తర్వాత ఉండదన్నారు. సరే నేనేం చేశానంటే సరే బాగుంటుంది కదా అనుకుని వెళ్ళామన్నమాట. నేను సౌమ్య వెళ్ళి విజిట్ చేసాము. చూడండి డ్రెస్సులు ఎలా ఉన్నాయో. వాస్తవానికి నాకు లేడీస్ డ్రెస్సులు గట్రా అంతగా తెలియదు కాబట్టి కిడ్సీ అనమాట. ఇవి చిన్నపిల్లలవి మంచి స్టైలిష్గా ఉన్నాయి. ఇవేమో హుడీస్ అనమాట. అంటే జెంట్స్ వేసుకుంటారు కదా, వెనకమాల క్యాప్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. కానీ మేము అనుకున్న దానికి చాలా అంటే చాలా చాలా తక్కువ అండి. అంటే సంక్రాంతికి ఇట్లాంటి ఆఫర్ కూడా ఉండిద్దా అని మేము ఎక్స్పెక్ట్ చేయలే. లేడీస్ చూడండి ఒకసారి మీరే, అసలు ఎంత బాగున్నాయో. అసలు అవి టాప్స్ అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. నిజానికి లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఒక కలర్ అని లేదండి బాబు, ఒకటి చూస్తే ఇంకోటి చూడలేము, అలా ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా. వీటిని ఏమంటారంటే మిడ్డీ అనమాట. మిడ్డీ అనా ఏమో మరి నాకు తెలియదు. కానీ లేడీస్ కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటే కామెంట్ చేయండి, వాటిని ఏమంటారో నాకైతే తెలియదు. సో చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయండి, మంచి మంచి మోడల్గా ఉన్నాయి. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళవి కూడా చాలా 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 మంచి మంచి మోడల్ ఉన్నాయి అన్నమాట. కానీ ఏదైనా సరే 180 రూపీస్ అనగా నాకు ఇంకా నమ్మబుద్ధి కాల. నేను అప్పటికి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాను, సార్ ఏంటి సార్ ఇలా 180 రూపీస్ ఎందుకు పెట్టారంటే ఇది పండగ కదా అయ్యా, పండగ ఆఫర్ వలన పెట్టామనగానే ఓహో పండగ ఆఫర్ కింద పెట్టారా అని మేము అనుకున్నాం అనమాట. కానీ నిజానికి వాస్తవం చెప్పాలంటే డ్రెస్సుల గురించి మనకు అంతగా తెలియదండి. అందుకని లేడీస్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతారని చెప్పి ఇదిగోండి మన సౌమ్య ఆల్రెడీ తనకి ఒక ఛానల్ ఉంది, తను తీసుకెళ్ళి అనమాట. తను తీసుకెళ్ళి మామూలుగా వీడియో తీసుకుంటామంటే అని అనుకుంటారని మేమేం చేసామంటే ఎటు వెళ్ళాం కదా అని తనేవో తనకు నచ్చినవి టాప్స్ ఏవో కొనుక్కుందనమాట. కానీ నిజం చెబుతున్నానండి, తక్కువ బడ్జెట్లో ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు. దయచేసి ఎవరైనా తక్కువలో ఈ పండగ ఆఫర్ కావాలనుకుంటే కనుక ఇక్కడికి వెళ్ళిపోండి. తక్కువలో వచ్చేస్తాయి. అంటే ఒక 500కి 2 డ్రెస్సులు వచ్చేస్తాయి. లేడీస్ అయితే కనుక చిన్నపిల్లలకి ఫీడింగ్ ఇచ్చే కానీ అన్నీ బాగున్నాయి. డ్రెస్సులు అయితే కనుక అసలు ఇది చూపిటాకైతే లేదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా లేడీసీయే అనుకున్నాము అంటే అలా కూడా కాదు, జెంట్సీ కూడా ఉన్నాయి. పక్కనే చూస్తేనే జెంట్సీ కూడా ఉన్నాయి. అదే కాక పిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి. పిల్లల డ్రెస్సులు అయితే చాలా నాకు బాగా నచ్చినాయండి. ఎందుకంటే బయటకు వెళ్ళి కొనాలంటే ఒక డ్రెస్ వచ్చేసి మినిమం 1000 రూపీస్, 700. కానీ ఈ పండగ వరకు ఎందుకు పెట్టారో మాకు అది అర్థం కాల. కానీ వాళ్ళకి ఎలా లాభం మిగులుతుందో
మరి లాస్ వచ్చిద్దో తెలియదు కానీ సూపర్గా పెట్టాడండి. డ్రెస్సులు మాత్రం అమేజింగ్. ఎవరైనా కానీ తక్కువలో కావాలి అని అనుకుంటే కనుక 100% ఇక్కడికి వెళ్ళండి, మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఇంత తక్కువ రేట్లో ఎవరికి రావు, ఇది నేను రాసిస్తాను. మహా అయితే హోల్సేల్ దగ్గరికి వెళ్తే అంత తక్కువగా వచ్చిందేమో కానీ ఇలాంటి చోట అయితే రాదు. సో మనం చక్కగా బంగారం వల్ల తీసుకొచ్చారనమాట. అలా అని క్వాలిటీ ఏమైనా బాగోలేదా అనుకుంటే అలా ఏం కాదు, క్వాలిటీ నెంబర్ 1 ఏ క్లాస్గా ఉంది. ఈ పండగకి, ఈ సంక్రాంతికి ఇది ఒక ఆఫర్ అనమాట. వెళ్ళిపోండి, రేపల్లి సంగీత మొబైల్స్ కిందే అనమాట. విజిట్ చేయండి. విజిట్ చేసేసి మీకు నచ్చినవి తీసుకోండి. ఆల్రెడీ స్టాక్ అయితే తక్కువలో ఉందన్నమాట. అంటే ప్రస్తుతానికి అయితే కనుక వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. కానీ వెళ్ళిపోతున్నాయి కదా ఇంకేం లేవు అనుకుంటే అలా కాదండి. పక్కన అయితే పెద్ద పెద్ద మూటలే ఉన్నాయి. ఇంకా ఆయన చెప్పాడు కూడా, సార్ పండగ కాబట్టి ఆఫర్ ఉంది సార్, 100% మేము ఎవరైనా సాటిస్ఫై చేస్తాము. సో అందుకనే ఇదిగోండి చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఈ పక్కన మళ్ళీ మేము పెట్టే ఉంచాము. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చి కొనే వాళ్ళ ఓపిక మా దగ్గర మేము ఇస్తూనే ఉంటాము. ఇలా ఎన్ని రోజులు ఇస్తారు సార్ అని అడిగితే కనుక ఈ పండగ వరకేనండి ఈ ఆఫరు, మళ్ళీ తర్వాత ఉండదు. మళ్ళీ తర్వాత మామూలు రేటే డ్రెస్ వచ్చేసి 700 ఏమో ఉండిద్ది అన్నారు. ఓరు నాయన, డ్రెస్ 700 మీరు ఇంత తక్కువకి ఇస్తున్నారు. ఈ అమ్మాయి చూసేసారా, టాప్ అనమాట. ఈ 2 టాప్స్, ఒక్కో టాప్ వచ్చేసి 180 రూపీస్, 180 రూపాయలు. అంటే ఎవరైనా సరే కళ్ళు కదుకుని తీసుకుంటారు. జెంట్సీ చూడండి, మంచి మంచి టీషర్ట్లు ఉన్నాయన్నమాట, బాగున్నాయి అన్నీ కూడా. అసలు నిజంగా నాకైతే బాగా నచ్చినాయి. ఒకసారి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేసి తీసుకోండి. ఒకటని కాదు, చిన్నపిల్లలు ఏదో కనుక చూసారు అలా ఉన్నాయి. సారీ, ఈ చిన్నపిల్లలు కాదండి, లేడీస్ టీషర్ట్స్ అనమాట. డీజే టిల్లు టీషర్ట్ కూడా ఉందన్నమాట. అందుకే ఆ పిల్లలు అవుతుంది, ఏంటని అవుతుందని మీరు అనుకుంటారేమో. డీజే టిల్లు టీషర్ట్లు చూడండి, లేడీస్ ఎంత స్టైలిష్గా ఉన్నాయో. ఇదైతే 150 రూపీస్, 150 రూపాయలు అంట. అది కూడా ఆల్రెడీ ట్యాగ్ మీద కూడా ఉంది. ఇవన్నీ ఈ వరుస మొత్తం 150 రూపాయలు మాత్రమే. కానీ మంచి ఆఫర్ ఇచ్చాడు, చాలా మంచి అదిరిపాటు ఆఫర్ అనమాట. యూజ్ చేసుకోండి, ఉపయోగం ఉండేది మీకు కూడా. అంటే పండగకి పాపం ఎక్కువగా ఖర్చు పెట్టలేరు కాబట్టి తక్కువ బడ్జెట్లో పోవాలి అనుకుంటే కనుక దీనిలోకి వెళ్ళిపోండి, సింపుల్లో వెళ్ళిపోద్ది. కానీ ఒక డ్రెస్ చూసి ఇంకో డ్రెస్ చూడలేము అంటాక లేదండి, భలే ఉన్నాయి లేడీస్ మాత్రం. ఏంటి అన్ని లేడీసే చూస్తున్నారు అనుకున్నారా, కంగారు పడబాకండి, జెంట్స్ కూడా ఉన్నాయి. జెంట్స్కి సెకండ్ వీడియో ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియోలో లేడీస్ అండ్ కిడ్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. పార్ట్ 2లో జెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. జెంట్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పెద్దవాళ్ళ దాకా అన్నీ వస్తాయి. వీటిని పటియాలనో ఏదో అంటారనమాట, మనకు అంతగా తెలియదు. మీకు అంత తెలిస్తే కామెంట్ చేయండి. లేడీస్ అనమాట, లెగిన్లు ఉన్నాయి, జగిన్లు ఉన్నాయి, పటియాలు ఉన్నాయి. బాగా ఉంది, నేను అమ్ముకునే వాళ్ళు సరిపోయాను. కానీ ఎందుకు చూస్తున్నానంటే కనుక మీరందరూ తక్కువ బడ్జెట్లో కావాలి అని కోరుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అరుదైన అవకాశం, వేచి చూడండి దయచేసి. ఆలోచించిన ఆశాభంగం. మంచి ధరను మించినా దొరకదు. దయచేసి వెళ్ళి విజిట్ చేసేసేయండి, విజిట్ చేసి తీసుకోండి. చాలా సింపుల్లో తేలిపోతుంది. డబ్బులు సేవ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికనే రావు, అర్థమైందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాకింగ్ ఛానల్ అండి. పార్ట్ 2లో జెంట్స్ చూద్దాము దయచేసి.